ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ నేతలకు శ్రేణులకు ఎనలేని గౌరవం భక్తి ప్రవృత్తులు ఉండేవి. ఎందుకంటే తెర వెనక సీట్లు పదవులను విధాన నిర్ణయాలను శాసించేది వారే అన్న టాక్ ఉండేది. ఆర్ఎస్ఎస్ చేతిలో బీజేపీ రిమోట్ అన్న విమర్శలను ప్రత్యర్థి పార్టీలు చేస్తూ ఉండేవి. కానీ 2014 తర్వాత మోడీ వచ్చాక ఈ సీన్ను కొద్దిగా మార్చేసి ఇప్పుడు మొత్తానికే సంఘ్ ప్రభావం ఆ నీడే తమపై లేదన్న స్థితికి బీజేపీని తీసుకొచ్చారు. రైట్ ఎవరి కింద ఉండాలి ఉండకూడదు అన్నది ఇంటర్నల్ మ్యాటర్. కానీ ప్రస్తుతం మోడీ సహా బీజేపీ ముఖ్య నేతలు పార్టీ తీరుపై సంఘ్ నుంచి వరుస కౌంటర్లు చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు సంస్థల మధ్య గ్యాప్ పెరిగిందా, పెంచారా, ఏం జరుగుతోంది? సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. మోడీ ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. మ్యాజిక్ ఫిగర్కు వెనుకబడ్డారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రిజల్ట్ వచ్చిన జూన్ 4 తర్వాతి రోజు నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వరుసగా వాగ్బాణాలు కమలం వైపు దూసుకొస్తున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఇందులో చాలా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫలితాలపై పరోక్షంగా ప్రత్యక్షంగా మొదటగా గళం విప్పింది ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్. నాగ్పూర్లో శిక్షణ పొందుతున్న ఆర్ఎస్ఎస్ క్యాడర్ని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రజా సేవకులకి అహంకారం ఉండరాదని, నిజమైన సేవకుడెప్పుడు చేసిన సేవని చెప్పుకోడంటూ మాట్లాడారు. భగవత్జీ ఇలా ఎవరిని ఉద్దేశించి మాట్లాడారన్న చర్చ జోరుగా సాగుతున్న విషయమంతా బహిరంగ రహస్యమే. పేరు పెట్టి అనలేరు, అలాగని అనకుండా ఉండలేరు. అలాంటి పరిస్థితి మరి. उसके परिणाम भी आए, कल सरकार भी बन गई, ये सब हो गया, लेकिन उसकी चर्चा अभी तक चलती है. जो हुआ वो क्यों हुआ, कैसे हुआ, क्या हुआ, ये अपने देश के प्रजातांत्रिक तंत्र में प्रति 5 वर्ष होने वाली घटना है, होती है. उसके अपने नियम है, डायनेमिक्स है, उसके अनुसार होता है. अपने देश के संचालन के लिए कुछ निर्धारण करने वाला वो प्रसंग है, महत्वपूर्ण है. लेकिन हम चर्विचर्वण करते रहे, इतना महत्वपूर्ण क्यों है? समाज ने अपना मत दे दिया, उसके अनुसार सब होगा. రాజకీయాల్లో విపక్షమే తప్ప విరోధి పక్షం ఉండదని, ఎన్నికలంటే పోటీయే తప్ప యుద్ధం కాదని, ఫలితాల తర్వాత కూడా వాటి గురించే మాట్లాడడం సరికాదన్నారు మోహన్ భగవత్. చట్టసభల్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కష్టమైన పని అని, అందుకే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని అన్నారు. ఎన్నికల్లో గౌరవ మర్యాదలు పాటించాల్సిన అవసరం ఉందని, ఇటీవల ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ను కూడా లాగారని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించి తప్పుడు ప్రచారం చేశారని మాట్లాడారు. దేశంలో ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయని, అందరూ ఎన్నికల వాతావరణం నుంచి బయటకొచ్చి దేశ సమస్యలపై ఫోకస్ పెట్టాలన్నారు మోహన్ భగవత్. మణిపూర్ హింసపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ హాట్ డిబేట్కు దారితీశాయి. అక్కడ గతేడాది మేలో హింస చెలరేగింది. ఏడాది దాటుతున్నా మణిపూర్లో శాంతియుత వాతావరణం నెలకొనడం లేదంటూ పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నానని, పరిస్థితులు మాత్రం మారడం లేదన్న మాట మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలుపొందడంపై కాకుండా దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని చెప్పడం ద్వారా ఇవ్వాల్సిన వారికి కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. प्रजातंत्र की अनिवार्य आवश्यक प्रक्रिया है और उसमें 2 पक्ष रहते हैं, इसलिए स्पर्धा रहती है. स्पर्धा रहती है तो दूसरे को पीछे करने का, स्वयं को आगे बढ़ाने का काम होता ही है, होना ही चाहिए. परंतु उसमें भी एक मर्यादा है, असत्य का उपयोग नहीं करना. जिस प्रकार ये बातें हुई, जिस प्रकार एक दूसरे को लताड़ना हुआ, जिस प्रकार प्रचार के दौरान हमारे करने से समाज में मनमुटाव बढ़ेगा, 2 गठ बटेंगे, आपस में शंका संशय उत्पन्न होगा, इसका भी ख्याल नहीं रखा गया और विनाकारण संघ जैसे संगठनों को भी उसमें खींचा गया. टेक्नोलॉजी का सहारा करके असत्य बातें परोसी गई, नितांत असत्य. क्या शास्त्र का, विज्ञान का, विद्या का ये उपयोग है? సీన్ కట్ చేస్తే మోడీ ఏడాది కాలంగా అటువైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా భగవత్ కామెంట్స్పై ప్రతిపక్షాలు తలో రకంగా రియాక్ట్ అవుతున్నాయి. మణిపూర్పై ఎప్పుడో మాట్లాడాల్సిందని, చాలా లేట్ అయిందని కొందరంటే, ఇప్పటికైనా మాట్లాడారు సంతోషమని, స్వాగతిస్తున్నామని మరికొన్ని పార్టీలన్నాయి. నిజమైన ప్రజాసేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్. దేశంలో అందరూ భావించేదంటే బీజేపీ అంటే
బీజేపీకి పూర్తి మద్దతు ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్గా భావించటం జరుగుతుంది. అయితే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ ఆయన చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. నిజమైన ప్రజాసేవకుడికి అహంకారం ఉండదు, నేనే చేశానని చెప్పడు, ప్రజా జీవితంలో మర్యాదలను పాటిస్తాడనే వ్యాఖ్యలు ఆయన చేయటం జరిగింది. రాజకీయాల్లో విపక్షాలే తప్ప విరోధి పక్షాలు ఉండేయన్న మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఏం భావిస్తున్నారంటే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మోడీ వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొనే చేశాడనే మాట అందరూ భావిస్తూ ఉన్నారన్న మాట కూడా ఆయన ఇంకొక ముఖ్యమైన మాట చెప్పిండు. ప్రజా జీవితంలో ఏకాభిప్రాయ సాధనే మన సంప్రదాయం అన్న మాట చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏ విధంగానైతే ప్రచారం జరిగిందో తద్వారా సమాజంలో విద్వేషాలు పెంచబడ్డాయన్న మాట చెప్పడం జరిగింది. సమాజాన్ని 2 వర్గాలుగా చీల్చడం జరిగిందనే మాట కూడా ఆయన చెప్పడం విశేషమైన మాటగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మణిపూర్ అల్లర్లపై భగవత్ చేసిన వ్యాఖ్యలు మోడీ వైఫల్యాన్ని బయటపెడుతున్నాయన్నారు. భవిష్యత్తులో బీజేపీలో జరగబోయే పరిణామాలకి భగవత్ చేసిన వ్యాఖ్యలు సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. అలాగే ఈ కామెంట్స్ బీజేపీలో అంతర్గత విభేదాలకి అవకాశాలు కల్పిస్తున్నట్టుగా ఉన్నాయని అన్నారు. నిజానికి మోడీ ప్రమాణ స్వీకారం కొంచెం ఆలస్యమైనా ఆయన్ని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకునే అవకాశం లేకుండా పోయి ఉండేదని కామెంట్ చేశారు నిరంజన్. అందుకే తొందరగా మీటింగులు పెట్టేసి కథ నడిపించారని అన్నారు. మోడీ మ్యాజిక్ అయిపోయిందని, మరో నేత కోసం బీజేపీ ఎదురుచూస్తోందా అన్న చర్చకు సంఘ నేతల వరుస కామెంట్లు ఆజ్యం పోశాయా అన్నది కీలకంగా మారింది. మణిపూర్లో ఏడాది పాటు అల్లర్లు అలాగే కొనసాగుతున్నాయి అని మోడీకి ఇండైరెక్ట్గా చురకలు కూడా అంటించడం జరిగింది. నిన్న ఆర్ఎస్ఎస్ పత్రిక, ఆర్గనైజేషన్ అనే పత్రిక ఆర్ఎస్ఎస్కు సంబంధించింది. అందులో రతన్ అనే ఆర్ఎస్ఎస్ నాయకుడు ఒక వ్యాసం రాస్తూ మోడీ ప్రజాకర్షణ చూసి ఆనందించారు, క్షేత్రస్థాయి సమస్యలను గాలి కొదిలారనేసి ఆయన చెప్పటం జరిగింది. మోడీ మ్యాజిక్ కూడా పరిమితులు ఉన్నాయనేసి ఆయన చురకలు అంటించున్నది. అది సంఘ్ పత్రికల్లో ఆర్గనైజర్లో చెప్పడం జరిగింది. నేను మనవి చేసేదంటే భగవత్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ, రతన్ గారు తన వ్యాసంలో రాసిన మాటలు కానీ భవిష్యత్తులో బీజేపీలో కలగబోయే సంఘటనలకు ఒక సందేశం ఇస్తున్నాయన్నమాట నేను మనవి చేస్తూ ఉన్నాను. బీజేపీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తితోటే మోడీ గారు అది పసిగట్టి తొందరపాటుగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటూ. సందర్భం ఏదైనా, జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నా ప్రధాని మోడీ తాజాగా ఓ పని చేశారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మోడీ కా పరివార్ని తొలగించాలని దేశ ప్రజలందరినీ ప్రధాని కోరారు. ప్రధాని సొంత కుటుంబంపై లాలూ ఒకలా మాట్లాడితే మోడీ మరోలా తీసుకుని మోడీ కా పరివార్ అన్న ట్యాగ్ లైన్ని విస్తృతంగా ప్రచారం చేయించుకున్నారు. చాలా మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఇంత చేసినా బీజేపీని సింగిల్గా 272 మెజార్టీ మార్కుకు మాత్రం చేర్చలేకపోయారు. ఇప్పుడు సంఘు కామెంట్లు వరుసగా వస్తున్న సమయంలో ఉన్నట్టుండి మోడీ కా పరివార్ ట్యాగ్ తొలగించాలని జనాన్ని కోరడం చర్చనీయాంశమైంది. For more videos like this, subscribe Big TV channel.